अनन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। మన ఈ క్యాబినెట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు కళ్యాణ్ మేడం గారిని తన అమూల్యమైన సందేశాన్ని కూడా కోరుతున్నాను. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ చిల్డ్రన్. మన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ 12 రోజు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త అకాడమిక్ ఇయర్లోకి మనం ఎంటర్ అయినాం. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా కూడా మనకు చాలా ఎక్కువ అడ్మిషన్స్ అయినాయి. 175 అడ్మిషన్స్ అయినాయి. అంటే 175 మంది కొత్త పిల్లలు మళ్ళీ మన పాఠశాలకు వచ్చారు. పోయినసారి 10th రిజల్ట్స్ చూస్తే మన క్లాస్ టాపర్ ఎవరైతే 10th క్లాస్ టాపర్ ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లోనే టాపర్ లాగా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకుంది. కాబట్టి మన స్కూల్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. వాటిలలో ఉన్నట్లే మెయిన్ ఉద్దేశం ఏంటిది అని తెలుసుకుంటూ మనం డిసిప్లిన్గా నడుచుకోవాలి. సో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎలక్షన్స్ నిర్వహించుకున్నాం. అందరికీ గుర్తుందనుకుంటాను. ఎలక్షన్స్ అంటే ఏంటిది, అసలు ఓటు హక్కు అంటే ఏంటిది అనే విషయం తెలుసుకున్న తర్వాత మీకు మీరు ఓటు వేసి ఎన్నుకున్నట్లాంటి క్యాబినెట్, సో మీరు ఎన్నిక చేసుకున్నట్లాంటి క్యాబినెట్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి రెడీ అయింది. దాన్నే ఇన్వెస్టిచర్స్ సెరిమనీ అనేసి అంటాం. అయితే ఈ ప్రమాణ స్వీకారం అనేది జరుగుతున్నప్పుడు ఆ ప్రతిజ్ఞకి వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా కట్టుబడి ఉండాలి. కాబట్టి త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ, వాళ్ళ మనసుతో కూడా మాటల్లో కూడా వాళ్ళ బిహేవియర్లో కూడా ఆ ప్రతిజ్ఞకి వాళ్ళు కట్టుబడి ఉంటారు. అది మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీ అందరి ముందు కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేయడానికి వస్తున్నారు. డిసిప్లిన్కి వాళ్ళు మంచి యాటిట్యూడ్కి ప్రతిరూపంలాగా వాళ్ళు నిలుస్తారనేసి ఆశిస్తూ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా టీచర్స్ని కోరుతున్నాను. మన తెలంగాణ రాష్ట్రం నడవాలి అంటే ఏం చేస్తాం? అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు? సీఎం, ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ ఒక శాఖలో ఉంటారు. కాబట్టి సపోజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ కి ఒక మినిస్టర్ చూసుకుంటాడు. సపోజ్ ఇంకొకటి ట్రావెలింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఒక మినిస్టర్. అట్లా డిఫరెంట్ శాఖలల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఏదైనా సరే ఎనీ రాష్ట్రం పరిపాలన ఎట్లా కొనసాగుతుందో అలాగే మన స్కూల్ మొత్తానికి ఒక క్యాబినెట్. దాంట్లో ఎంతమంది ఉన్నారు? హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోర్ట్స్ క్యాప్టెన్స్, దెన్ హౌస్ క్యాప్టెన్స్ అండ్ వైస్ క్యాప్టెన్స్, వాలంటీర్స్ కూడా మనకు ఒక టీం కూడా వచ్చింది లాస్ట్ టైం. వాళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. భారతీ ఫౌండేషన్ సతీష్ సార్ ఎక్కడున్నారు మీరు? ఇట్లనే ఇది స్టార్టింగ్, స్కూల్ అయిపోయి ఎండింగ్ అయిపోయే వరకు మాకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి మేడం. ఓకే, టేకింగ్ బై హెచ్ఎం మేడం. స్టూడెంట్స్ అబౌట్ జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ బాయ్ గా 10వ తరగతి నుంచి ఎన్నుకోబడిన
ప్రేమ్ కుమార్ అనే నేను నా బాధ్యతలను నమ్మకంగా నిష్పక్షపాతంగా శక్తి వంచన లేకుండా నిర్వహిస్తానని పాఠశాల నియమావళిని ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తానని పాఠశాల కార్యక్రమాలను గౌరవంతో ఆచరిస్తూ నాతోటి విద్యార్థులందరినీ ముందుకు తీసుకువెళుతూ పాఠశాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని నా అంతఃకరణ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. I, P. Srita Nayak of class 10th B, having been elected as the head girl of Jilla Parishad High School Jidimetla, do hereby solemnly swear that I will discharge my duties faithfully and impartially by abiding the rules and regulations and orders of the school. I also pledge that I will uphold the vision and activities of the school with with high esteem. Thank you.